వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 26వ తేదీన గుడివాడ వేదికగా ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు ఎంతో అద్భుతమని కొనియాడిన ఎమ్మెల్యే రాము. కృష్ణా జిల్లాలో రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, తగినంత యూరియా ఉందని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ. యూరియా విక్రయాలలో ఎక్కడా అవకతవకలు జరగకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడి. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్ర పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత. వీలైనంత త్వరగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పేలా ప్రయత్నిస్తున్నామని తెలిపిన హోంమంత్రి. గుడివాడలో ఈ నెల 26న నిర్వహించనున్న ఇస్కాన్ వారి శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం సందర్భంగా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రామును ఇస్కాన్ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆహ్వానించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి సేవా భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అవకాశం మేరకు ఈ మహోత్సవంలో తప్పకుండా పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఇస్కాన్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు గుడివాడలో కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు. ఈసారి చాలా పెద్దగా కాబట్టి ఎక్కడైనా రథయాత్ర జరిగినప్పుడు ఇన్ జనరల్గా రథయాత్ర సంప్రదాయ పరంగా కూడా పూరిలో గమనిస్తే కింగ్ ఆఫ్ పూరి వస్తారు. కాబట్టి మేము ఖచ్చితంగా మీరు రావాలి. ఎగ్జాక్ట్గా మన లోకే కదన్నారు. సో ఇక కాబట్టి అదే ఆయన సర్వేటప్పుడు ఉన్నారు, మీరు అదే మాట అన్నారు ఆయన కలిసినప్పుడు కూడా. సో సండే చేస్తున్నామండి 26th. సో వెళ్తారా? ఉండాలి ఉండాలి. మీరు యూసీ చాలా గ్రాండ్గా ఉంటుంది. Any time and there is no giant as such. That is what I heard about in paper. Just repeating. మా టెంపుల్ అందరూ వెళ్తుంది. యాక్చువల్గా ఐడి కార్డు వెళ్తారు 10 మంది ఉన్నారు. అదే నాకు వచ్చేది మీద అందరికీ సో మచ్ సో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ డూయింగ్ లాట్ ఆఫ్ బెటర్ థింగ్స్. సొసైటీని బెటర్గా చేస్తాను కూడా మీరు బాగా కష్టపడుతున్నారు కదా మేజర్. నేను యాక్చువల్గా బట్ మాకు మా ఫ్యామిలీ చూసుకోవాలి. I will not take care of family also. Also you take care of this responsibility and blessing you are most important. తల్లిదండ్రులు నిజంగా అక్కడే చేయలేదు. జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రతి రైతుకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యూరియా విక్రయాలు రెట్టింపు స్థాయికి చేరాయని తెలిపారు. ఇప్పటి వరకు 54,805 మంది రైతులు యూరియా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఫర్టిలైజర్ సప్లై యాప్ ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ జరుగుతుందని, స్మార్ట్ ఫోన్ లేని రైతుల కోసం రైతు సేవా కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా నమోదు సౌకర్యం కల్పించామని కలెక్టర్ తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని, జిల్లాలో తగినంత నిల్వలు ఉన్నాయని ఆయన సూచించారు. రైతు సోదరులందరికీ కూడా నమస్కారం.
ఈ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటి అంటే జిల్లాలో యూరియా లభ్యత బట్టి అందరికీ తెలియజేయాలి అని ఈ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాము. జిల్లాలో ప్రతి రైతుకి, ప్రతి మడికి, ప్రతి పొలానికి సరిపడినంత యూరియా అయితే ఉంది. మనము లాస్ట్ సంవత్సరానికి పోలిస్తే గత సంవత్సరం మనము జూన్ ఎండ్ నాటికి మనము దాదాపు 4732 మెట్రిక్ టన్నులు యూరియా అమ్మాము. బట్ ఈ సంవత్సరం చూస్తే మనం దాదాపు 10,088 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ అమ్మాము. అంటే లాస్ట్ టైం కన్నా డబల్ యూరియా ఆల్రెడీ అమ్మడం జరిగింది. యాక్చువల్లీ ఆల్రెడీ ఈనాటికి నిన్న నాటికి 54,805 మంది రైతులు ఆల్రెడీ యూరియాని కొనుగోలు చేశారు. ఎక్కడా కూడా లభ్యత బట్టి ఆందోళన చెందే అవసరం లేదు. రైతులందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో వచ్చే యూరియాని కొంతమంది రైతులు తొందరగా కొనడం వల్ల తర్వాత వచ్చే రైతులకి యూరియా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్ సప్లై యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా, మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా, కాకినాడ జిల్లా 2 జిల్లాలని ఈ నేషనల్ లెవెల్ యాప్కి పైలట్గా తీసుకోవడం జరిగింది. కొత్త యాప్ అవ్వడం వల్ల బిగినింగ్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే. కానీ ఆ అన్ని సాంకేతిక సమస్యల్ని కూడా వెంటనే ఢిల్లీకి చేరవేయడము, ఢిల్లీ నుంచి దాన్ని సాల్వ్ చేయడము, ఎక్కడైనా సాల్వ్ అవ్వడానికి ఇబ్బంది ఉంటే వెంటనే రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు, ఈవెన్ సీఎం ఆఫీస్లో ఉన్న అధికారులు వెంటనే ఆ ఇష్యూని ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి సత్వరంగా పరిష్కారం చేయడం వల్ల ఈరోజు యూరియా సరఫరా అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. ఇప్పటికీ మనం చూసే ఒకే ఒక ఇష్యూ అంటే అక్కడక్కడ సర్వర్ స్లో అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అది జరిగినా కూడా వెంటనే మేము మాట్లాడుతున్నాము. విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ రిజాల్వింగ్ ద ఇష్యూ ఆల్సో. అలాంటి చిన్న మేనేజబుల్ సాంకేతిక సమస్యలు తప్ప ఓవరాల్గా యూరియా పైన ఎటువంటి ప్రాబ్లం లేదు. యూరియా లభ్యత కూడా ఉంది, రైతులకి అందుతూనే ఉంది. సో ప్రతి రైతన్నా కూడా దీన్ని ధైర్యంగా తీసుకొని యూరియా గురించి వరి అవ్వకుండా వరి అవ్వకుండా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మరొకసారి చెప్తున్నాను, ప్రతి రైతుకి, ప్రతి మడికి, ప్రతి పొలానికి అవసరమైనంత సరిపడినంత యూరియా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాం కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ.
వార్తల్లోకి తిరిగి స్వాగతం. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం అత్యంత విషాదకరమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 యాత్రికులు మృతి చెందినట్లు అధికారిక సమాచారం అందిందని తెలిపారు. మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన రాష్ట్రానికి చెందిన యాత్రికులను కూడా త్వరగా స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. దురదృష్టకర సంఘటన వియత్నాం బోటు ప్రమాద ఘటనలో సుమారుగా 3 చనిపోయారని ఇప్పుడు మనకి అధికారికంగా వచ్చిందండి. ఒకరు మచిలీపట్నంకి సంబంధించిన వాళ్ళు, కడపకి సంబంధించిన వాళ్ళ 3కి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్తో కూడా అడిగితే మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్గా వీసాలు కూడా ఏర్పాటు చేసి ఏపీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ బాడీస్ని కొంచెం యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ప్రయత్నించడానికి, అదేవిధంగా ఉన్నప్పుడు సురక్షితంగా 16 మందితో ఇప్పుడు నేను స్వయంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా హోటల్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వాళ్ళని కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. విజయవాడ నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో తీవ్ర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్లో ఉన్న ఓ మెకానిక్ షెడ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ పార్కింగ్ చేసిన పలు ప్రైవేటు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఇతర వాహనాలు సమీపంలోని షెడ్లు మరియు వ్యాపార సంస్థలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మెకానిక్ షెడ్లో మరమ్మతుల కోసం నిలిపిన ప్రైవేటు బస్సులు మంటల్లో పూర్తిగా లేదా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో షెడ్డులో ఎవరైనా ఉన్నారా, ఎలాంటి ప్రాణ నష్టం జరిగిందా అనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్, వెల్డింగ్ పనుల సమయంలో చెలరేగిన నిప్పురవ్వలు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. దగ్ధమైన బస్సుల సంఖ్య, నష్టం విలువపై పూర్తి వివరాలు అగ్నిమాపక శాఖ పోలీసులు నిర్వహిస్తున్న విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది నిరంతరం శ్రమిస్తుండగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాచుకుంటారు లారీ వాళ్ళని దేవుళ్ళు లేదు కదా.
కంపెనీలో పనిచేస్తాను ఎవరండి? మనకి తెలియదు, మనది టీవీ ఛానల్. ఓ ఈ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రతి రైతుకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యూరియా విక్రయాలు రెట్టింపు స్థాయికి చేరాయని తెలిపారు. ఇప్పటి వరకు 54,805 మంది రైతులు యూరియా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఫర్టిలైజర్ సప్లై యాప్ ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ జరుగుతుందని, స్మార్ట్ ఫోన్ లేని రైతుల కోసం రైతు సేవా కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా నమోదు సౌకర్యం కల్పించామని కలెక్టర్ తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని, జిల్లాలో తగినంత నిల్వలు ఉన్నాయని ఆయన సూచించారు. రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటి అంటే, జిల్లాలో యూరియా లభ్యత బట్టి అందరికీ తెలియజేయాలి అని ఈ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాము. జిల్లాలో ప్రతి రైతుకి, ప్రతి మడికి, ప్రతి పొలానికి సరిపడినంత యూరియా అయితే ఉంది. మనము లాస్ట్ సంవత్సరానికి పోలిస్తే గత సంవత్సరం మనము జూన్ ఎండ్ నాటికి మనము దాదాపు 4,732 మెట్రిక్ టన్నులు యూరియా అమ్మాము. బట్ ఈ సంవత్సరం చూస్తే మనం దాదాపు 10,088 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ అమ్మాము. అంటే లాస్ట్ టైం కన్నా డబల్ యూరియా ఆల్రెడీ అమ్మడం జరిగింది. యాక్చువల్లీ ఆల్రెడీ ఈ నాటికి, నిన్న నాటికి 54,805 మంది రైతులు ఆల్రెడీ యూరియాని కొనుగోలు చేశారు. ఎక్కడా కూడా లభ్యత బట్టి ఆందోళన చెందే అవసరం లేదు. రైతులందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో వచ్చే యూరియాని కొంతమంది రైతులు తొందరగా కొనడం వల్ల తర్వాత వచ్చే రైతులకి యూరియా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్ సప్లై యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా, మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా, కాకినాడ జిల్లా 2 జిల్లాలని ఈ నేషనల్ లెవెల్ యాప్కి పైలట్గా తీసుకోవడం జరిగింది. కొత్త యాప్ అవ్వడం వల్ల బిగినింగ్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే. కానీ ఆ అన్ని సాంకేతిక సమస్యల్ని కూడా వెంటనే ఢిల్లీకి చేరవేయడము,
ఢిల్లీ నుంచి దాన్ని సాల్వ్ చేయడము, ఎక్కడైనా సాల్వ్ అవ్వడానికి ఇబ్బంది ఉంటే వెంటనే రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు, ఈవెన్ సీఎం ఆఫీస్లో ఉన్న అధికారులు వెంటనే ఆ ఇష్యూని ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి సత్వరంగా పరిష్కారం చేయడం వల్ల ఈరోజు యూరియా సరఫరా అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. ఇప్పటికీ మనం చూసే ఒకే ఒక ఇష్యూ అంటే అక్కడక్కడ సర్వర్ స్లో అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అది జరిగినా కూడా వెంటనే మేము మాట్లాడుతున్నాము, విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ రిజాల్వింగ్ ద ఇష్యూ ఆల్సో. అలాంటి చిన్న చిన్న మేనేజబుల్ సాంకేతిక సమస్యలు తప్ప ఓవరాల్గా యూరియా పైన ఎటువంటి ప్రాబ్లం లేదు. యూరియా లభ్యత కూడా ఉంది, రైతులకి అందుతూనే ఉంది. సో ప్రతి రైతన్నా కూడా దీన్ని ధైర్యంగా తీసుకొని సో యూరియా గురించి వరి అవ్వకుండా వరి అవ్వకుండా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మరొకసారి చెప్తున్నాను, ప్రతి రైతుకి, ప్రతి మడికి, ప్రతి పొలానికి అవసరమైనంత సరిపడినంత యూరియా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాం కూడా. గుడివాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. సమాజ సేవే లక్ష్యంగా అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో అనునిత్యం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఆర్కే తన పుట్టినరోజును కూడా ఆడంబరాలకు దూరంగా సమాజానికి ఉపయోగపడే విధంగా జరుపుకోవడం విశేషం. ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో పారిపూడి మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులను స్వయంగా కలిసి శాలువాలతో సన్మానించి నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం రైతులకు భోజన వసతి కల్పించి వారి కష్టానికి గౌరవం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ పుట్టినరోజుల పేరుతో అనవసర ఆడంబాలు చేయడం కంటే దేశంకి అన్నం పెట్టే అన్నదాతలకు గౌరవించడం, వారికి చేయూతనివ్వడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. రైతు సంతోషమే సమాజ అభివృద్ధికి బాటలు వేస్తుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ఆర్కే సేవా దృక్పథాన్ని అభినందిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్కే వారియర్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్కే మాచెల రామకృష్ణ. మీ అందరికీ నేను సుపరిచితుడిని. ఈ గుడివాడ పట్టణంలో మన సమాజ హితమే నా అభిమతంగా మార్చుకొని అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ, బాధలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేస్తూ, మరి అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సిన వాళ్ళకి రక్తం అందిస్తూ, మరి అనాథగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి అన్నీ నేనయ్యి వాళ్ళకి నేను దహన సంస్కారాలు చేసుకోవడం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. ఏదేమైనా సరే నేను గత దశాబ్దాల నుంచి మరి నా కోరిక, నా ఆశ ఒకటి, ప్రతిరోజు అన్నం పెట్టే అన్నదాతకి సంవత్సరానికి ఒకసారైనా నా చేతులతో అన్నం పెట్టాలనే ఆలోచనతో ఈ గుడివాడ పట్టణంలో మరి నా ప్రతి పుట్టినరోజుకి కూడా మరి రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళు చేస్తున్న పనిని నేను గౌరవించి మరి అత్యధిక దిగుబడి పండించుకొని మంచి సంపాదన రావాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసి నా వంతు సహాయంగా వారికి నూతన వస్త్రాలు అలాగే మరి ఆహారం అందజేయడం జరుగుతుంది. మరి నాకు ప్రతిరోజు మరి అన్నం పెట్టే ఆ రైతన్నకి నేను ఇచ్చే ఇదేంటంటే ఒక రోజు కడుపు నిండా అన్నం పెట్టడమే. దయచేసి రైతుని గౌరవించండి. ఎక్కడ చూసినా రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు అంటారు. ఆ రైతు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి కన్నులారా చూస్తే మీకు అర్థమవుతుంది. మరి తెల్లారు లేచిన కాడి నుంచి మరి పంట అధిక దిగుబడి వస్తుందో రాదో, లాభం వస్తుందో నష్టం వస్తుందో కానీ తెలియదు ఆయనకి. కానీ ఆయనకి ఒకటే ఆశ, 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందికి కడుపు నింపాలనే ఆలోచన తప్పితే నాకు ఈ పంట వల్ల లాభం రావాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ ఉండదు. మరి వర్షాలు సరిగ్గా పడిపోవడం వల్ల, మరి విత్తనాలు సరిగ్గా మరి మొలకెత్తపోవడం వల్ల అనేక నష్టాలు పడతానే ఉంటాడు. వాళ్ళకి ఎరువులు సరిగ్గా అందకపోవడం, చాలా మంది మరి రైతులు ఇబ్బంది పడతానే ఉంటారు. కానీ వాళ్ళకి ఒకటే ఆశయం, 10 మందికి అన్నం పెట్టాలని. మరి అలాంటి రైతుల్ని మన గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం సరైన స్కీములు అంటే మంచి ఎరువులు, మంచి విత్తనాలు అందిస్తే వాళ్ళు కష్టపడి మనకు అందాన్ని అందిస్తారు. అలాంటి రైతులందరినీ మనం గౌరవించాలి. మరి అన్నదాత సుఖీభవ అంటారు. మరి అలాంటి అన్నం అందించే వాళ్ళకి కూడా మరి గుప్పిడి మెతుకులు లేక చాలా మంది
మరి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, పురుగుల మందులు చేసుకుని చనిపోయిన కూడా ఉన్నారు. కానీ ఆ మహానుభావులు మాత్రం ఆశయం ఒకటే, వాళ్ళు మనవలు కూడా వ్యవసాయం నమ్ముకునే ఉన్నారు, కానీ వివిధ ఉద్యోగాలకు మాత్రం ఎక్కడికి వెళ్ళా, ఈ భూమిని నమ్ముకున్నారు. అలాగే అన్నదాతలు అందరిని మనం గౌరవించాలి. నాకు ఇంత అవకాశం కల్పించిన మరి అన్నదాతలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే చూస్తూనే ఉన్నారు, ప్రతి పుట్టినరోజుకి ఆడంబరాలు, పుట్టినరోజు అంటే ఆడంబరాలు, కేకులు కట్ చేసుకుని ఎంతెంత సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారే. అదే పుట్టినరోజు నాడు మీరు 10 మందికి అన్నం పెడితే వాళ్ళ ఆశీస్సులతో పాటు మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటుందనే ఆలోచన. మరి నా బిడ్డ మరి చిన్నతనం నుంచే మరి చదువుతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చూస్తూ ఆ చేతులతో కూడా చేపిస్తూ మరి ఈ రోజు మరి పంట దగ్గరికి వచ్చి మరి మనకి ఏ విధంగా మనకి తిండి లభిస్తుందో కూడా తెలియజేయడం జరిగింది. దయచేసి మీరు కూడా నెలకొకసారైనా మరి సంవత్సరానికి ఒకసారైనా ఇలా రైతుల దగ్గరికి తీసుకొచ్చి పిల్లల్ని మనం ఏ విధంగా తిండి తింటున్నామో ఒకసారి వాళ్ళకి వివరిస్తే అన్నాన్ని వృధా చేయరు. సో దయచేసి అన్నదాత సుఖీభవ, అందరూ బాగుండాలి. నాకు వివిధ మార్గాల ద్వారా మన గుడివాడపట్నం ఉన్న ప్రజలు కానీ, ప్రజానాయకులు కానీ, అలాగే మీడియా వారు కానీ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన నా తోటి మిత్రుడు, నా క్లాస్మేట్, నా బావ, మరి రైతు, ఇతర పరిస్థితి కూడా ఇదే. కానీ ఎప్పుడు మాత్రం ఎంత నష్టం వచ్చినా సరే ఆ కళ్ళల్లో ఆనందంతో ఏం బావా ఏంటని కౌగులించుకుంటూ ఉంటాడు. అలాంటి బావకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన గుడివాడపట్నం ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. ఈరోజు ఆర్కే అన్నయ్య గారిది పుట్టినరోజు సందర్భంగా లేబర్లందరికీ, రైతులు అంటే ఈయనకి ఎంతో ఇష్టం అంట. అలాంటి రైతులకి ఈరోజు ఒక పూట భోజనం, తన వంతు సాయంగా భోజనం పెట్టాడు. వీళ్ళందరికీ మా రైతుల తరపున హ్యాపీ బర్త్డే తెలుపుకుంటూ వీళ్ళ కుటుంబం వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రైతులందరికీ అన్నదానం ఆయన తగ్గట్టుగా చేసి రైతులందరూ హ్యాపీ బర్త్డే టు ఆశీర్వాదం పొందాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. జై హింద్, ఉంటాను. థ్యాంక్ యూ అన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 26వ తేదీన గుడివాడ వేదికగా ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు ఎంతో అద్భుతమని కొనియాడిన ఎమ్మెల్యే రాము. కృష్ణా జిల్లాలో రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, తగినంత యూరియా ఉందని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ. యూరియా విక్రయాలలో ఎక్కడా అవకతవకలు జరగకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడి. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్ర పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత. వీలైనంత త్వరగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పేలా ప్రయత్నిస్తున్నామని తెలిపిన హోంమంత్రి. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.